యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మరియు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. మరి ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నీకు మరి మనందరికీ మంచి అవకాశాన్ని కలుగజేసి ఉన్నాడు. ఎందుకంటే అనేకులకు ఈ భాగ్యం లేదు. చాలామంది దేవుని నమ్ముకొని ఉంటారు కానీ ప్రార్థనలు రారు, ఆరాధన రారు. ఒకవేళ వచ్చినా నోరు తెరవరు. ఏం చేయరు? వచ్చినా కూడా నోరు తెరవరు. దిక్కులు చూస్తుంటారు. దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తుంటారు, కూర్చుంటుంటారు. మరి అలాంటి వారికంటే మనం మంచివారని కాదు కానీ కేవలం ఆయన కృపను బట్టి, మీ పక్కన చెప్పండి, చేపట్టుకొని, నీవు ఆయన కృపను బట్టి క్షేమంగా ఉన్నావు, అంతేగాని నీ బలము కానీ నీ శక్తి కానీ కాదే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా నీవు క్షేమంగా ఉన్నావు. ఆమేన్, ఆమేన్. ఎందుకు మనం క్షేమంగా ఉన్నావు? ఆయన కృప ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన నడిపింపు ద్వారా మనం క్షేమంగా ఉన్నాం. నేనేం చెప్తున్నానంటే ప్లరా, నేను గడిచిన 2 రోజులు విజయవాడకి వెళ్ళొచ్చాను. విజయవాడ పరిస్థితులు చూశాను. అక్కడ ఆ జనములకు ప్రయాసం చూశాను. అక్కడ నిజం, మనమెంతో బాగున్నాం, మీరెంతో బాగున్నారు. అక్కడ వరకు తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవు. ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, అదంతా మురికి వాసన, కంపు. నేను అక్కడ అనుకున్నా, కొంతమంది లక్షల జీతం సంపాదించేవారు ఉన్నారు కానీ ఎవరైనా భోజనం పెడితే కడుపు నింపుకునే పరిస్థితి వాళ్ళది ఇప్పుడు. దుర్దినములు, అందరూ చెప్పండి, దుర్దినములు. ఒకసారి ఆలోచించండి. మనము అక్కడ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తున్నా, మనం టీవీలో చూసి, రేడియోలో విని, ఏమంటారు, మొబైల్లో చూసి ఇంతేనా అనుకుంటాం. అయితే ఆడ ఉంటే అర్థమవుతుంది. కొంతమంది అంటారు, ఎప్పుడు నాకు ఎప్పుడు తలకాయ వస్తుంది. మనం అంటాం, ఎప్పుడు నీకు తలకాయ పెట్టి వస్తుంది, నాకు రాదు కదా అంటే, వచ్చేవాడిని తెలుసు ఆ నొప్పి ఏమని. ఎవరు తెలుసు? అవును కదా, అనుభవించేవానికే తెలుసు. కాబట్టి ఆ 2 రోజులు నేను అక్కడ ఉన్నాను కదా, అనుభవించిన తర్వాత అర్థమైంది ఎంత కంపు ఉంటుంది అక్కడ, వాసన, ఊరంతా చెత్త. ఇంత నీటి లేదు అసలు, అంత బురద. నేను టీవీలో మొబైల్లో పెట్టినా, చాలా మంది చూసారు, నాకు తెలియదు కానీ బురద, నడవలేము. ఒక పక్కన కుక్క చచ్చిపోయిన వాసన, ఒకవైపున ఈ దుప్పట్లు, దిండ్లు అన్ని కొట్టుకొచ్చిన వాసన, ఒకవైపున జనాలకి తిండి లేకుండా ఆరాటం. మనము బాగున్నాం. అయితే కొంతమంది బాగున్న వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావు. ఇవ్వడానికి ఏం రావు? చేతులు రావు. కొంతమందికి ఇవ్వడానికి మనసు వస్తే కూడా పక్కన ఉన్నారు, ఎందుకు ఇస్తారులే, ఏమైందిలే. మరి నేను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోతే సమాధికి పోయినప్పుడు అక్కడ ఒక వీడియో చూస్తున్నాను. నేను ఆ వీడియో పెట్టాను. మొత్తం ఒక దేశమే కొట్టుకుపోయింది నిన్న 6వ తారీఖు వానకి. ఒక దేశం. మనం కొట్టుకుపోమా? కొట్టుకుపోలేమా? బల్లారులకి పొగరేమంటే మాకు చుట్టూ కొండలు ఉన్నాయి, మాకు అన్ని మైన్స్ కొండలు ఉన్నాయి. బల్లారి కొండ మధ్యలో ఉంది, కాటిగుడ్డం కొండ ఉంది, సంగనకాల కొండ ఉంది. ఎట్లా కొండలు ఉన్నా సరే ఆయన మునిగిస్తాడు. నోవాహు దినాలు లేచిన దేవుడు 40 దినాలు 40 రాత్రులు వర్షాన్ని పంపిస్తే మొత్తం నదులు గిదులు అన్నీ మునిగిపోయి కొండలు పైన పడింది. పడవ ఎలా పడిందంట? పడవ. మరి నేను నిన్న ఒకరితో మాట్లాడుతున్నాను, ఖమ్మం విజయవాడ మధ్య ఖమ్మం ఉంటుంది. ఆ ఊరితో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, సార్ వర్షం వస్తే మా పక్కింటి వాళ్ళంట మిద్ది పైకి పోయారంట. ఎడిపోయారంట అంటే నీళ్ళు అప్పుడు కిటికీ లెవెల్కి వచ్చినాయంట. ఈ కిటికీ లెవెల్కి అంటే ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఆ కిటికీ లెవెల్కి వచ్చినాయంటే లోపల వస్తాయి నీళ్ళు, ఇప్పుడు నడుముల దాకా వస్తాయి. ఇంక వాళ్ళు ఏమంటారు, నడుముల దాకా వచ్చినాయి, మనం మిద్ది మీద ఎక్కి ఇంకా ఉందాంలే అనుకున్నారంట. 1.5 గంట అయ్యేసరికి మిద్దె పైకి వచ్చి నీళ్ళు కొట్టుకుపోయినారంట 4 మనుషులు. నేనేం చెప్తాను సార్,
దేవుడి ఉగ్రత వస్తే లేక చావు అనేది వస్తే నువ్వెక్కడ దాపెట్టుకున్నా తప్పించుకోలేవు. చావు రాలేదనుకో, నువ్వెన్నిసార్లు రైలు కింద పడినా, బస్ కింద పడినా, లారీ గుద్దినా, ఎన్ని రోగాలు వచ్చినా చావు. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు బళ్ళారిలోనే, సత్నాపేటలో వాళ్ళు ఇల్లు ఉంటారు. కాబట్టి వాడి పేరు, వాడి ఫోన్ నెంబర్ ఇస్తాను, పోయి చూసుకొని రండి. ట్రైన్ గుద్దింది వాడికి, హంపి ఎక్స్ప్రెస్ ట్రైన్ గుద్దింది. వాడు చచ్చిపోలేదు. వాడు మేమందరూ చచ్చిపోయి అరుస్తా ఉన్నాం, పోయినాం చూసే అందరూ. వాడు ఏమంటాడు, మామా ఐఎమ్ ఫైన్ అంటాడు. వాడు ఫుల్ తగిలిసినాడు వాడు. మొన్న వాళ్ళ అత్త చనిపోతే వచ్చినాడు వాడు. నేను ఏం లేక బతుకున్నావంటే, నేను చచ్చిపోను మామా జల్దీ. నేనేమంటా, నిజము అట్లా చచ్చిపోరు. కొన్నిసార్లు మనం అనుకుంటామంతే. భయం చంపుతుంది. ఏం చంపుతుంది? భయం. చూడు, భయపడి ఆ నీళ్లు వచ్చేస్తున్నాయి, మేము పైకి పోతే బ్రతుకుతాం అనుకున్నారు. బ్రతికారా? ఒకరోజు నా ఫ్రెండు బళ్ళారిలోనే, అప్పుడు చాలా ఘోరంగా ఉంది బళ్ళారిలో. ఎలక్షన్లప్పుడు కొట్టుకున్నారు, చంపుకున్నారు కొంతమందిని. కుట్టి ఓట్ల కాడి నుంచి వస్తూ ఉన్నాడు. అక్కడ వస్తుంటే నేను, ఎందుకంటే ఆ మనిషి మీద చాలామంది పగ ఉన్నారు, నడుచుకొని వస్తూ ఉన్నాడు. నేను నన్ను ఎందుకు నడుచుకొస్తావప్పా, నా బండెక్కు పోదామంటే ఆ మనిషి, పాస్టర్ అయ్యా నేను ఇంట్లో పండుకుంటే సావు వస్తుంది, ఇంట్లో పండుకుంటే సావు వస్తుంది, రోడ్డు మీద ఉంటే నాకు సావు రాలేదనుకో, నన్ను ఎవడు, అది బైబిల్ వాక్యం. అది నువ్వు దేనికి భయపడతావు, అది నిన్ను పట్టుకొని చంపేస్తుంది. ఈరోజు చాలామంది భయపడుతున్నారు మరణానికి. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? రెండవ మరణం. ఏమి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఫస్ట్ మరణం తప్పించుకోవడానికి ప్లాన్ చేసి మిద్ది పైన పోయినారు. చచ్చిపోయినారు లేదా? చచ్చిపోయినారు. అంటే అది ఎవరిని వదిలిపెట్టదు, ఈ మరణం అనేది ఎవరు వదిలిపెట్టదు. ఒక ఆయన పాస్టర్, విజయవాడలో ఒక పాస్టర్ గారు కొడుకు నీళ్లు తెమ్మనంట. నీళ్లు తేయడానికి పైనుండే అపార్ట్మెంట్లో కిందికి దిగి వచ్చి నీళ్ళు తీసుకొని పోదామని వచ్చి ఆ నీళ్ళ బాటిల్ కొనుక్కొని పోకుండా కొట్టుకుని నీళ్ళలో ఆయన. నిన్న ఆయనకి ప్రార్థన పెట్టారు, 5వ రోజు 6వ రోజు ప్రార్థన. చూడండి, పాస్టర్లోని లేదు, విశ్వాసంలోని లేదు, అవిశ్వాసంలోని లేదు, ఎవరు లేదు. ఎందుకంటే మరణం అందరికీ గ్యారంటీ. అది ఎలా సస్తారో తెలియదు కొంతమందికి. కొంతమంది మొన్ననే ఎవరు చెప్తుండ్రి, మన కాటి కుటుంబంలో మళ్ళా ఒక 2 రోజుల ముందు భార్య చనిపోయిందని ఊరేసుకొని తర్వాత కొడుకు చచ్చిపోయినాడు. ఎవరు? మన సూరి కొడుకు కోడలు. చూడండి, మరణం విధాలు వేరుండొచ్చు, అది దాని పేరు ఒకటే, చావు. చావు ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. అది చావు ఎందుకు వస్తుంది? ఈ చావు రావడానికి కారణం మనందరికీ తెలుసు కదా, ఆదాము చేసిన తప్పుని బట్టి చావు వచ్చింది ప్రపంచంలో, లోకంలో. దేవుడు చెప్పాడు, నువ్వు ఈ పండు తింటే సస్తావు అన్నాడు దేవుడు. పండు తిన్నాడు, చావు తీసుకొచ్చాడు. అబద్ధాలు చెప్పాడు సైతాన్. ఏమన్నాడు? నువ్వు చావు అన్నాడు. వాడు అబద్ధికుడు. ఆదాము చనిపోయిన తర్వాత కొద్ది కాలం వాడు చనిపోకుండా ఉండొచ్చు. 960 ఏళ్ళు ఆదాము బ్రతికున్నాడు, తర్వాత చనిపోయా లేదా? అయితే అప్పుడే పండు తిన్నప్పుడు చచ్చిపోయాడు ఆదాము అవ్వ ఇద్దరు. ఆత్మీయంగా వారు చనిపోయారు. ఈ చావుకి కారణం పిల్లరా మనం అనేక సార్లు చెప్పుకుంటాం, కారణాలు, ఈ కారణం, ఆ కారణం, అయితే ఇప్పుడు మాట్లాడతాను మిమ్మల్ని అందరినీ. సముద్రం పొంగడానికి, ఈ నదులు పొంగడానికి చిన్న చిన్న కాలువలు పొంగి చచ్చిపోతారు జనాలు. కాలువలు పొంగి, ఈ బుడిమేర అనేది విజయవాడలో ఒక చిన్న కాలువ లాంటిది. అది బుడిమేర వంతెన, చిన్న కాలువ అంటది. అది పొంగి సింగనగరు, పాయకాపురం, సిమెంట్ నగరు, ఆ పైపుల్ల కాలనీ, అదేమంటారు, అవన్నీ కొట్టుకుపోయినాయి. నేను మొన్న కారులో పోతే చూస్తున్నాను, ఒక 50-60 బైకులు రోడ్లు అట్లా కుప్పలుగా పడిపోయినాయి నీళ్ళకి వచ్చి. అవి ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేదు. ఇంకొక వైపు అయితే 100 మోటార్ బైకులు, కొన్ని కార్లు. ఇప్పుడు మెకానికల్కి ఫుల్ డిమాండ్.
రెండోది కార్పెంటర్లకి, ఎందుకంటే అన్ని మంచాలు కూలిపోయినాయి, మంచాలే లేవు. బెడ్లకి డిమాండ్ 50 రూపాయల దుప్పటి 100 రూపాయలు, 100 రూపాయల దుప్పటి 200 రూపాయలు. మస్కిటో ఇవి దోమతెరలకు ఇంకా ఫుల్ డిమాండ్ ఇప్పుడు. ఎందుకంటే వాన వచ్చిన తర్వాత విజయవాడ సింగనగర్లో నాకు చాలా భయం. నేను చిన్నప్పటి నుంచి సింగనగర్కి పోవాలి, నాకు భయం. నాకే అది దోమలకి పేరుగాంచిన ఊరు అనమాట అది. అది ఇప్పుడు మస్కిటో నెట్లు కూడా డిమాండ్. 100 రూపాయలది వాడు 200 రూపాయలు చెప్తాడు, 300 రూపాయలు. వాడేం చెప్పినా కొనుక్కోవాలా. పరిస్థితులు బహుభయంకరంగా మారిపోతున్నాయి. మరి మనందరికీ తెలుసు, ప్రకటన 2వ అధ్యాయం చూడకుండా చెప్పాలా, 11వ వచనం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి వాడు వినుగాక. తర్వాత ఇంకుందాడా, అంతే ఉందా? జయించువాడు రెండవ మరణం మీద చెప్పాలి. కొద్దిగా చెప్పండి మీకు వచ్చింది. ಕಿವುಡ್ರು ಕೇಳಬೇಕಾ ಕಿವುದರು ಕೇಳಬೇಕಾ? ಮತ್ತು 4 ವಾರ ಇರ್ತದೆ, ನಾನು ನಿಮಗೆ ಕಿವೈದವಾ? నేను ఒకే మాట చెప్తాను 4 వారాల నుంచి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అవదమ్మా. రెండవ మరణము ద్వారా వానికి ఏమవుదంట? చెప్పండి. ఏ హాని చెందదు. ఇప్పుడు ఈ వర్షాలు కానీ, ఈ భూకంపాలు కానీ, ఇవన్నీ మొదటి మరణం గురించే కానీ రెండవ మరణం గురించి కాదవి. దీనికి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇది వస్తుందని నోవాహు 100 సంవత్సరాలు ప్రకటించినా వాళ్ళు భయపడలేదంట. ఏం వర్షం వస్తుంది? ఇది జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత అధికారికి ఆ యొక్క వాతావరణం వాళ్ళు చెప్పారంట. అయ్యా, ఇదిగో ఈ నది పొంగుతుంది, ఈ వర్షం వస్తుంది, ఇది తుఫాన్ వస్తుంది, జనాలు చచ్చిపోతారంటే ఆయన నెగ్లెక్ట్ చేసినంట. ఏమొస్తుంది చూసుకుందాం అంట. వచ్చిన తర్వాత బోట్లు వేసుకొని పోయి కాపాడైపోతే ఎన్ని బోట్లు వేసుకొస్తావు? ఎంతమంది కాపాడతావు? దేవుడు చెప్పినప్పుడు అలక్ష్యం చేస్తున్నారు ప్రజలు. దేవుడు మాట్లాడితే ప్రజలకు అర్థం కావట్లేదు. దేవుడు యోనాకు చెప్పాడు, యోనా నువ్వు నినివేకి వెళ్ళి చెప్పు ఆ ప్రజలకి పశ్చాత్తాపడమని, నా వైపు తిరగమని చెప్పు అన్నాడు. ఏం చేశాడు యోనా? దేవా నువ్వు ఎట్లయినా మనసు మార్చుకుంటావు దేవా, వాళ్ళు పోయి నేను చెప్తాను, వాళ్ళందరూ పశ్చాత్తాపడతారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళు మనసు మారుతారు. నువ్వేం చేస్తావు అప్పుడు? నువ్వు నీ మనసు మార్చుకుంటావు దేవా. వాళ్ళు చెప్పవు అంటే ఇప్పుడు ఏమి ఈ ప్రవక్త ఏం ఎదురు చూస్తున్నాడు? చావు ఎదురు చూస్తున్నాడు. చావు ఎట్లయినా కానీ ఆ నినివేకి నాశనం కలగాలి అనేది ఎదురు చూస్తున్నాడు. ఆ నాశనం తప్పించయ్యా అని దేవుడు చెప్తే ఎట్లయినా నాశనం రావాలి. ఇదే ఈ రోజుల్లో ఆ యొక్క అధికారులు చేసిన పని. చెప్పండి అయ్యా, వాళ్ళందరూ ఖాళీ చేసిపోమని చెప్పండి అని చెప్తే వాళ్ళు అనుకున్నారంట ఎట్లొస్తాయి చూసుకుందాంలే. అంత వస్తుందా? మా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఉంది, మేము ఎప్పుడు చూడలేదు. వాళ్ళ దగ్గర చెప్పింది యోనా సరే ఎక్కడ ఆదికాండంలో 5వ అధ్యాయంలో ఆయన పాపం నోవాహు, అయ్యా వర్షం వస్తుంది అయ్యా, అయ్యా పడవెక్కండి అయ్యా, అయ్యా పడవెక్కండి అంటే ఏమన్నారు వాళ్ళు? ముసలోడా నీకు పని లేదు పాట లేదు, పని చేయించుకో, ఓడ కడతాం, నాకు డబ్బులు అంతే, నువ్వు చెప్పొద్దు మాకు అన్నారు. వచ్చిందా లేదా వాన? ఎందులో వచ్చింది? 40 రోజులు పగళ్ళు రాత్రి వచ్చిందంట. ఆ వర్షానికంట ఆ నోవా పడవ పోయి హరారత్ కొండ పైరుందంట. ఇప్పుడు చెప్పండి, ఆ కొండ మునిగిపోయింది, వాన వచ్చిందంటే లెక్కేసుకోండి ఎట్లా వర్షం వచ్చింటుంది అని. దేవుడు వార్నింగ్ ఇస్తాడు, దేవుడు హెచ్చరిక ఇస్తాడు. దేవుడు ఎవరిని కూడా ఒక్కసారి చంపడు. బాగా చేసుకోండి, దేవుడు మనల్ని ఎవరిని
దేవుడు మనల్ని ఎవరిని ఒక్కసారి చంపడు. ఎందుకంటే ఆయన చాలా కృప కలిగిన దేవుడు. చాలా సమయాన్ని ఇస్తాడు. 100 సంవత్సరాలు టైం ఇచ్చాడంట వాళ్ళకి పశ్చాత్తాపడి పడవలోకి ఎక్కండి అని. 100 సంవత్సరాలు విన్నారు. 100 సంవత్సరాలు విన్నారు కానీ వాళ్ళు అలక్ష్యం చేశారు. వారు దేవుని మాటను అలక్ష్యం చేశారు. దేవునికి లోబడకపోయారు. ఎంతసేపు ఉన్న వాళ్ళేమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, తినడం, తాగడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం, అంత ఇవే వ్యాపారాలు. ఇంటికి ఇల్లు, పొలానికి పొలము, స్థలానికి స్థలం కొనుక్కొని వాటిలో నిమగ్నైపోయారు. ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాట లేక దైవ సేవ చెప్పిన మాట వినకుండా వాళ్ళు అలక్ష్యం చేశారు. వాళ్ళు అన్నట వర్షం రానిలే చూద్దాం. చైనా 6వ తారీఖు రాత్రి మొత్తం కొట్టుకుపోయింది. చైనా అంతా మొన్న 6వ తారీఖు. నాకైతే చాలా భయం వేస్తుంది. మరి మీకు భయం ఉందో తెలియదు కానీ చాలామందికి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి. చూడండి, విజయవాడ చైనా దేశంలో, చైనా మొత్తం దేశంలోనే, గుజరాత్, కేరళ, మన మంగళూరు, తర్వాత నిన్న రాత్రి ఢిల్లీ, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ జనాలకి పోలేదు తెలుసా మీకు? అడపోతే జనాలు అడుగుతున్నారు, అయ్యా మాకు భోజనం ఇవ్వండి అని. నేను ఒక ఇంటి ముందు నిలబడి ఇట్లా ఎవరికో బట్టలు ఇస్తున్నాను, నన్ను అడుగుతున్నారు ఎవరిది ఇల్లు అని. నాకు తెలియదు ఇల్లు. తర్వాత చెప్తున్నారు, సార్ ఈయన పెద్ద కోటీశ్వరుడు సార్ అంట. ఎవరంట? ఆయన రోడ్డు మీద నిలబడి, అయ్యా దుప్పటి ఇవ్వండి అయ్యా కప్పుకోవడానికి అడుగుతున్నాడు ఆయన. ఇంకొంతమంది పిల్లలు దుబాయ్లో లక్షలు సంపాదించి వచ్చారంట పాపం సెలవులకని. బయటికి పోవడానికి లేదు, ఇంట్లో ఉండడానికి లేదు. బయటికి పోతే నీళ్ళు కొట్టుకుపోతాయి, ఇంట్లో ఉంటే కుళ్ళిపోతాయి. ఒక పాస్టర్ అయితే నాకు చూపిస్తాడు, అంత కాళ్ళంతా నీళ్ళల్లో 6 రోజులు నీళ్ళలో ఉండి 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 మెత్తగా అయిపోయినాయి. బయట పోయినా చావే, ఇంట్లో ఉన్నా చావే. అంటే వారు చావుతో పోరాడుతున్నారు. ఈ వచనం అర్థం చేసుకోండి. అన్నం లేదు, తినడానికి అన్నం లేదు, తాగడానికి. నేను అమ్మ ఆఫ్రికాలో నాకు అర్థమైంది అన్నం విలువ ఏమని. అడిగే ఇట్లా అన్నం తింటా ఉంటాము, పిల్లలు చిన్న పిల్లలు వచ్చి అమ్మ పప్ప అని ఇట్లా మేమన్నా కొద్దిగా అన్నం మొదలు పెడితే లాక్కుపోయి తింటుంటారు వాళ్ళు. నేను ఆడ చూసినప్పుడు కష్టం అంటే, ఇప్పుడు ఈడే చూస్తాను కష్టం అంటే ఏమని. చాలామందికి మీకు అన్నం విలువ తెలియదు. సద్దనమా పొద్దుందా, సద్దన్నం తింటావా జాని? తిమ్మప్ప సద్దన్నం, స్టోర్ బియ్యము, యువరాజా ತಂಗಲ ತಿಂತೀಯಾ? కొంతమంది సద్దన్నమా పొద్దుంది రాత్రికి పెడతారా? ఆడ 3 రోజులు పెట్టిన తింటారు జనాలు. ఇప్పుడు ఉడుకుడుకుడుకు అన్నం కావాలా. అసలు ఈ వచనం అర్థం చేసుకోండి. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆడ జనాలు చూడండి, విజయవాడ అంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ ఏమంటారు, ఈ వరదలు వచ్చిన ఎక్కువ జనాలు క్రైస్తవులే ఉన్నారు అందరూ. పాస్టర్లు ఒక ఆయన అన్నాడు, సార్ 300 చర్చిలు ఉన్నాయి సార్ మా చుట్టూ. అంటే ఎన్నున్నాయండి చర్చిలు? ఇప్పుడు చెప్పండి, చర్చిలో వర్షాలు వచ్చినాక అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? గవర్నమెంట్ వాడు ఏమి ఇస్తాడా? హెలికాప్టర్ వస్తుందా, ఏమొస్తుంది అని ఎదురు చూడాలా?
నిజం చెప్పండి, మీరుంటే ప్రార్థన చేస్తుంటారా? హెలికాప్టర్ వచ్చి 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 చాడ పరిగెత్తేది, ఆడ పరిగెత్తేది. ఈ పరిగెత్తి చచ్చిపోయింటారు. వాళ్ళు వేసే ప్యాకెట్లు కూడా ఎన్ని నీళ్ళలో కొట్టుకుపోయి ఉంటాయో. ఆ కొట్టుకుపోయిన ప్యాకెట్లు పట్టుకొని పోయి వీళ్ళంతా కొట్టుకుపోయి ఉంటారు. మళ్ళా అనేది దేవునికి మా మీద అసలు కనికరమే లేదు సార్. దేవుడికి మా మీద కనికరం మీద దేవుడు కళ్ళు మూసుకున్నాడు సార్. అవునా? ఏం చెప్తున్నది ఇక్కడ వచనంలో? నేను మీకు ఆహారము లేకుండా చేశాను, కానీ మీరు నా వైపుకి తిరగలేదు. తర్వాత పోయిన నెల అంతా వానలు లేవు, పోయిన సంవత్సరం ఎండాకాలంలో ఏముండే నీళ్ళు ఉన్నా, 3 నెలలు వానలు లేవు, అయినా ప్రార్థన లేదు. ప్రార్థన రండమ్మా, ప్రార్థన చేద్దాము వాన కొరక అంటే మాకేం చేనులు ఉన్నాయా? మీకు ఇంట్లో లేవా? మీరు బో వండుకోరా, నీళ్ళు తాగరా? 3 నెలలు ఏం చేశాడు దేవుడు? వర్షం రాకుండా చేసి చూడండి. ఇప్పుడు చూడండి, ఒకవైపు వర్షం కురుస్తూ ఉంది, ఒకవైపు ఎండ వస్తూ ఉంది. ఒకవైపు ఏమో ఫుల్ వర్షం, ఢిల్లీ, ఉత్తరాంచల్, నార్త్లో ఫుల్ వర్షం. ఇక్కడ మన దగ్గరలోనే విజయవాడలో వర్షం, ఇటువైపున మంగళూరులో వర్షం, కేరళ అదే ఎవరది వైనాడు దేవరపట్టణ అంట, దేవరపట్టణ అంత దేవుళ్ళు అంటాడు ఉండేది. మరి అంతమంది దేవుళ్ళు ఉంటే మళ్ళీ ఎవరు ఒక్కరు కూడా కొండని ఆపలేకపోయారు, ఆ వర్షాలు ఆపలేకపోయారు. ఆ దేవుళ్ళే కొట్టుకుపోయిన చాలామంది దేవుళ్ళే కొట్టుకుపోయిన వానలో. నాకు ఒక సంతోషం ఏం తెలుసా? ఒకరోజు ఇట్లా జరిగిందంట, ఫుల్ వాన వస్తూ ఉందంట, శిష్యులు పడవలో పోతా ఉన్నారంట. యేసుప్రభుని చూసి వాళ్ళు భయపడ్డారంట. మళ్ళీ యేసుప్రభు అంటారు, రే వాన ఆగిపో. బైబుల్ అంటది వర్షము గాలి అతనికి లోబడుచున్నవే. హల్లెలూయా! గట్టిగా, వర్షము గాలి అతనికి లోబడుచున్నవి, కానీ ఈ దేవుళ్ళు దేవత చెప్పుకునేవారు పుట్టుకుపోతున్నారంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? వాన దేవుడు గొప్ప, వానని ఆపే దేవుడు గొప్ప? వీళ్ళు ఏమంటారు? మా వాన దేవుడు. ఎవడు వానదేవుడు? వాన దేవుని సృష్టి. ఆ వాన ఆయనకు లోబడింది. ఏ వాన ఆగిపోయింది, ఏ గాలి గాలి దేవుడు, వాన దేవుడు, అన్నపూర్ణ దేవుడు. ఇప్పుడు ఇది అన్నపూర్ణ లేకుండా శాస్త్రం చచ్చిపోతున్నారు ఆడ. గాలి ఎక్కువైతే సార్ గాలి పట్టింది సార్, గాలి పడితే ఏమిస్తుంది? గాలి తీసిపోతుంది, బజార్లో గర్ర తిప్పుతుంది. మీరు చూడండి, తర్వాత నేను పెడతాను. చైనాలో గాలికి కొట్టుకుపోతూ ఉన్నాయి లారీలు, మనుషులు గాలికి లేచిపోతూ ఉన్నాయి ఎట్లా అని. అసలు అర్థం కావట్లేదు జనాలకి. 3 నెలలు వర్షం రాకుండా చేసిన మన దేవుడు తర్వాత అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఇదిగో నేను ఒక పట్టణం వర్షం కురిపిస్తాను, ఒక పట్టణంలో వర్షం లేకుండా చేస్తాను, అయినను మీరు నా వైపుకి తిరగట్లేదు. ఇప్పుడు చెప్పండి, వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు అన్నులతోనా విశ్వాసులతోనా? చెప్పాలి. నాకు తెలియదు. మీ ఇంట్లో మగవాళ్ళు అంటే భర్త కానీ భార్య కానీ బయటికి పోయేటప్పుడు నేను చెప్తాను, బయటికి పోతాడు, అమ్మ తలపేసుకో, అమ్మ బియ్యం వేసుకో, అమ్మ జాగ్రత్త అని. నేను బయటకు వచ్చి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళారా అందరూ ఇంటికి వాకింగ్ వేసుకొని చెప్తానా? నేనే చెప్తాను పోయేటప్పుడు. నేను బయటికి పోతాను, వచ్చే వరకు జాగ్రత్త. యేసు చెప్పిన మాట అదే, ఇదిగో నేను వెళ్ళొచ్చున్నాను, నేను వచ్చే వరకు మీరు జాగ్రత్త. ఇప్పుడు ఎప్పుడు సార్ నేను వస్తున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు వస్తున్నాడు ఆయన. నేను వచ్చే ముందు గాలి లేస్తుంది, నేను వచ్చే ముందు వర్షాలు వస్తాయి, నేను వచ్చే ముందు ఎండలు వస్తాయి, నేను వచ్చే ముందు ఆకాశము కొట్టుమిట్లాడుతుందంట. అందరూ యేసయ్యా జల్దీ రాపా అని. నేను నిన్న విజయవాడలో బట్టలు కొనకపోతే ఆ పెద్ద లైట్ కంపెనీ రాసినారు, యేసు త్వరగా వచ్చుచున్నాడు అని. నిజమే కదా? ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఈ భూకంపాలు, ఈ వర్షాలు, ఈ తుఫాన్లు ఇంకొంటారు కదా, యేసయ్యా త్వరగా రా. చాలామంది తెలియదు త్వరగా వస్తే ఏం జరుగుతుందని.
యేసుప్రభు త్వరగా వస్తే ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు, అర్థం కావట్లేదు. చెప్పిన చెవులు సీసం పోసుకొని గుర్ర గట్టిగా ఏమంటారు చెవుల్ని బీసుకున్నారంట, గుండెకాయ రాయిగా చేసుకున్నారంట. ఇక్కడ మీరు చదవండి, మీరు నా వైపు తిరగలేదని ఎన్నిసార్లు ఉందో టిక్ చేసుకోండి, మీ బైబిల్లో అర్థమవుతుంది. చదువు. 2-3 పట్టణముల వారు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీళ్లు వారికి చాలకపోయినను. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మన ఏరియాలో ఆ పక్క మన ఏరియా కాటిగూడ వాళ్ళు మాట్లాడుకుందాం. ఆ ముచ్చి గేరులకి ఈ పక్క గేర్లు ఒక ట్యాంక్ వచ్చింది, వాటర్ ట్యాంక్. అంటే మా ఏరియాకి మీ ఏరియాకి ఒక వాటర్ ట్యాంక్ వచ్చింది పెద్దది. తెప్పించింది మీ కౌన్సిలరే, మీ వాడే అనుకోండి. మేము వచ్చి నీళ్ళు పట్టుకుంటే ఊరుకుంటారా సురేష మీరు? ఏమో మా ఏ కదా 2 కడలు ఇస్తానంటారు మీరు. భాగ్యమ్మ ఇక నమ్మనేవారు ఇక్కడ పెడతారా భాగ్యమ్మ నీరు? ఎవరు అక్కడ ఇక్కడ కొనేవారు? ఒక ట్యాంక్ నీళ్ళకే మనం కొట్లాడతామే, ఇంకా ఊర్లో ఎట్లుంటుంది ఫైటింగ్? మీకు తెలుసా, ఈ కాలువలకి కర్నూలు కడప వాళ్ళు రాయదుర్గంలో కొట్లాడతారు కదా కాలువలకి. ఈ కాలువ నీళ్ళు ఇచ్చినప్పుడు మాకు నీళ్ళు కావాలా, మా పంట మా చేను రావాలని. అసలు నీళ్ళు ఎవరివి? బళ్ళారి డ్యామువి. బళ్ళారి డ్యామ్ వరకు నీళ్ళుండి తాగే కాడ హాస్పిటల్ పోండి అంతా బోర్ నీళ్ళు తాగుతారు వాళ్ళు. హొస్పేట తాలూకు హొస్పేట జిల్లా అంతా బోర్ నీళ్ళే. మనం బళ్ళారులో మా నీళ్ళు అంటాం, ఎవరు నీళ్ళు మనమే వాళ్ళవే. ఇంకా 10 డ్యాములు కట్టండి, పైన పోస్తే కదా కిందికి వచ్చేది. ఈ అనంతపురం జిల్లాలో ఇప్పుడు తక్కువైనాలే, అప్పుడు పెద్ద పెద్ద ట్యాంకులు కడుతుండ్రి. ఏమది పుట్టపత్రి సాయిబాబా ట్రస్ట్ అని. వాళ్ళు ఎన్ని ట్యాంకులు కట్టినా, ఎన్ని ట్రస్ట్ డబ్బులు ఖర్చు పెట్టినా నీళ్ళు యాడ్ నుంచి రావాలా? పైన పోస్తే కదా కిందికి వచ్చేది. పైన బంద్ అయితే ఎన్ని ట్యాంకులు నిండుతాయి? ఆటి నుంచి ఒకసారి వచ్చిందనుకో ట్యాంకులు పగిలిపడిస్తాయి. నదులే పొంగి పొరుగుతున్నాయంట, ఇక ట్యాంకులు నిలబడతాయా? ఏంటంటే తెలుసా, నేను మీకు నీళ్ళు ఇవ్వకుండా నేను ఒక నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని కొద్ది కష్టపెట్టినా మీరు నా వైపుకి తిరిగిన వారు కారు. అది 3 సార్లు అయింది. చదువు మళ్ళా. చూడండి, ఇప్పుడు ఎందుకు మళ్ళా ఉల్లిగడ్డలు ఇవ్వద్దు? రేట్ ఎంత? 60-70 రూపాయలు అయిందమ్మా కేజీ. టమాటాలు మళ్ళీ పెరిగింది రేటు అమ్మా 60 రూపాయలు కేజీ అయ్యా. బియ్యం ఎట్లా? జొన్నలు ఎట్లా? కొర్రలు ఎట్లా? అప్పుడు కొర్రలు 10 రూపాయలు 12 రూపాయలు అంటే ఎవరు తింటారు బాగుంటుండ్రే. ఇప్పుడు కొర్రలు సౌకర్యాలు తింటారు. మొన్న మేము కొర్రలు వేసిన విషయంలో చాలామంది ఫోన్లు చేసి అన్న మాకు 5 కేజీలు 10 కేజీలు ఎత్తిపెట్టండి అన్న అంటే, ఎందుకంటే షుగర్ ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, షుగర్ ఎవరుకుంటుంది? సౌకర్యాలకే బీదలకే? మరి బీదలు రాదా ఇప్పుడు? వస్తుంది. వీళ్ళు కూడా ఏం చేసినారంటే స్టోర్ బియ్యం తినరు, జొన్నలు తినరు, అందరూ మసూర బియ్యం తింటున్నారు. మసూర బియ్యం తినిన అంటుకుంటుంది. ఏమిటిది? షుగర్. సింపుల్గా వచ్చేస్తుంది. అప్పుడు బీదలు తింటుండ్రు కొర్రలు, రాగులు, జొన్నలు. ఇప్పుడు ఏం తింటారు? సౌకర్యాలు కొర్రలు, రాగులు, బియ్యం తింటారు. బీదలు ఏం తింటారు ఇప్పుడు? అంతా మసూర బియ్యం తింటారు. అంటే ఇప్పుడు రివర్స్, వాళ్ళు సౌకర్యాలు, వీళ్ళు సౌకర్యాలా? ఇప్పుడు చెప్పండి, మసూర బియ్యం తినేవాడు సౌకర్యాలా, కొర్రలు తినేవాడు సౌకర్యా? బైబిల్ ఉంది, మొదటోడు కడపటోడు అవుతాడంట, కడపటోడు మొదటోడు అయిపోతుంది. రివర్స్ అయిపోతుంది. దేవుడు తెప్పిస్తాడు ఒకసారి ఇట్లా చక్రాన్ని. తర్వాత ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా చుట్టూ తిరిగిన వారు కాదు. 5 సార్లు అయ్యా, 4 సార్లు అయ్యా, నా తట్టు మీరు తిరగరు, నా తట్టు మీరు తిరగరు అని. పంటంతా పాడైపోయింది, తినేకి లేదు. నా వైపు తిరగండి. దేవుడు అన్నాడు, ఇదిగో నా వైపు తిరగండి అంటే, మేమెందుకు నీ వైపు తిరగల దేవా, మేము గవర్నమెంట్తో కొట్లాడతాం. ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ మనిషా దేవుడా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మనిషా దేవుడా? మన ప్రధానమంత్రి మోదీ మనిషా దేవుడా? ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఎవరన్నా పోయి ఏమని అడిగితే నా దగ్గర ఏముంది బూడిది అంటుండే. తెలుసా ఆ ముఖ్యమంత్రి ఎవరని? నా దగ్గర ఏముంది
బూడిది అంటే ముఖ్యమంత్రితో బూడిదే పెట్టుకుంటే ఇంకా మనుషులకి ఏం సాయం చేస్తాడు? ఇప్పుడు 5వ చదువు మళ్ళీ ముందుకి. నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపితిని. మీ దండు పేడలో పుట్టిన దుర్గంధము. చూడండి, ఇప్పుడు చూడండి, చెప్తారు కదా, విజయవాడలోనే మనం పోతుంటే ఆ ఏరియాలంతా వాసన, దుర్గంధం. ఎంత వాసన అంటే అంత వాసన. వాళ్ళందరూ అదేమి బ్లీచింగ్ పౌడర్ వేస్తారు, ఈ ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి నీళ్ళు కొడతారు, తీస్తారు, పోతుంది వాసన. అది ఇంకొక నెల కావాలో సంవత్సరం కావాలో పోవాలంట వాసన. ఆడైతే పెద్ద పెద్ద స్టేడియంలో కసు తీసుకొచ్చి అవన్నీ డంపింగ్ తీసుకొచ్చి చేస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్ళకు వాసన. వాళ్ళు అంటారు, సార్ మేము బ్రతకలేం సార్ ఈ వాసనకి. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు పోయా, ఆహారం పోయా, ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు వాసన, దుర్వాసన. అయినా మీరు నా వైపుకి తిరగరు. మళ్ళా ముందుకి. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీవ్రంగా కొరువులైనట్టు తప్పించుకుంటురి. అయినను మీరు నాకట్టు తిరిగిన. చూడండి, ఇప్పుడు కొంతమంది బతికారు కదా, కొంతమంది ఆ నీళ్ళలో ఎట్లా తప్పించుకొని బయటకు వచ్చినారు. వచ్చిన వారైనా ఈరోజు ఆదివారం కదా, చర్చికి పోయింటారు. నాకు డౌట్ కొంతమంది చర్చికి పోయింటారు. ఇంకా ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, ఏమైనా తెస్తారేమో, ఏమైనా ఇస్తారేమో, ఇంట్లో కాడే ఉంటారు. ఏమ్మా చర్చికి వెళ్ళాలంటే ఎవరన్నా ఏమైనా ఇస్తారని ఇడే ఉన్నామయ్య గారు. తప్పించుకున్నారు. మీ ప్రాణం ఏదో ఒక విధంగా తప్పించబడింది. అయినా మీరు దేవునికి వీపు చూపిస్తున్నారే కానీ దేవుని దగ్గరికి రావట్లేదంట. నేను ఒక మాట చెప్పునా, అన్యుల గురించి నేను చెప్పట్లేదు, నేను చెప్పేది విశ్వాసుల గురించి. నేను ఇంకొక చిన్న మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఒకరోజు నినివేకి పొమ్మని దేవుడు ఒక వ్యక్తికి చెప్పాడు. అతని పేరు యోనా. ఆయన చెప్పండి, ఎవరైనా ప్రవక్త. ఎవరైనా బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రవక్త ఎక్కిన దానికి తుఫాన్ వచ్చిందా? ప్రవక్త ఎక్కని దానికి తుఫాన్ వచ్చిందా? హలో, మీరు బాగా అర్థం చేసుకోవాలా. దేవుని పిల్లలు దేవుడి మాట వినకుండా వారు ఆశలతో ఆలోచనలతో ఏవైనా చేస్తే వారికి ఖచ్చితంగా నష్టం వస్తుంది. దేవుడు చెప్పింది ఏమి, నినివేకి వెళ్ళమన్నాడు. ఆయన తార్షీషు పడవ ఎక్కాడు. ఆ పడవలో ఉన్న వారందరూ అనులే. వారి ఆస్తి నష్టమైంది. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? దైవజనుని బట్టి, అంటే విశ్వాసిని బట్టి, అవిశ్వాసుని బట్టి. మీకు కూడా తెలుసా, ఈరోజు ప్రపంచంలో కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయంటే మీరు బాగా అర్థం చేసుకోండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14, తొందరగా 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనము తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచిపెట్టి నాకు ప్రార్థన చేసినలా నేను వారి ప్రార్థన ఆకాశం నుండి ఆలకించి వారి దేశమును స్వస్థపరుచుదును. చెప్పట్లు కొట్టదండి, అర్థం చేసుకోండి. చెప్పట్లు కొడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు జనులు? మీరు హలో, మీరు ఎవరు జనులు? దేవుని జనులా, దయాల జనులా? గట్టి చెప్పాలా? మీరు దేవుని బిడ్డలు, జనులుగా దేవుని బిడ్డలు మీరు కదా. మాము దేవుని బిడ్డ సార్, మేము దేవుని నమ్మినాం. కొన్నిసార్లు ఎవరన్నా పనుల కాడ, వ్యాపారం కాడ చెప్తారు కదా, మాము దేవుని బిడ్డలు సార్, మేము దేవుడు నమ్మాము, అబద్ధాలు చెప్పము, బైబుల్ తోడు. ఏం తోడు? బైబుల్ తోడు. మేము అబద్ధాలు చెప్పమప్ప. దాంట్లో అర్థం చేసుకోవాలా, వాడు చెప్పేదే పెద్ద అబద్ధమని. అందుకే అన్నాడు ఇక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రజలకు ఏం లేదు? అమ్మా చెప్పండి అమ్మా, దేవుని ప్రజలు మాట్లాడండి అమ్మా. జాను, నువ్వు దేవుని ప్రజ కదా, ఏం లేదు? ఎవరికి లేదు? ఇట్లా అంటే ఎవరికి లేదు?
అమ్మ నాయన చెప్పిన మాట ఏంటో ఏంటికి మీరు అమ్మ నాయనకి లోపడడానికి దేవుడికి ఏం లోపడతారు? కనపడింది దేవునికి. భర్తకే లోపడరే ఇక మీరు కనిపించిన దేవుడికి ఏం లోపడతారు? మీరు భార్యనే ప్రేమించరే కనిపించిన దేవుడిని ఏం ప్రేమిస్తారు? కొంతమంది భర్తలంటే భార్యకి బంగారం ఉన్నట్ల. బంగారము కట్టే చాటి కట్టా? చెప్పండి అప్ప, మీరు మగవాళ్ళు కదా. బంగారము కట్టే చాటి కట్టా? మీరు చెప్పండి ఆ మాటలు. పోనీ బంగారము కట్టే చాటి కట్టేపడి బంగారమే కట్టి జాటి చాలా మెత్తగుంటుంది. అది ఆడిపించేది బంగారాన్ని. చెప్పండి అమ్మా ఆడవాళ్ళు, చెప్పిరమ్మా బంగారం ఆడిపించేదారు అమ్మా. బగిరి జాటి తిరుగుతుంది. యారా బంగారనా జాటీనా బంగారానా? బంగారం తిరుగుదు. ఈ జాటి తిప్పి మొదలుకుంటుందా మంగా వేసుకొని చేతిలో. ఇది ఎట్లా ఇక్కడ మొగోడు కొంచెం చూడండి. కొంతమంది చూడండి మొగోళ్ళు. నేను ఏమని అడిగితే సార్ నా భార్య అడిగి చెప్తాను సార్ అంటాడు. అదే భార్య నా భర్త చెప్తాను నేనున్నానులే సార్ వాడిని ఏమడుగుతావు? ఈ భర్త మాత్రం ఏమంటాడు? చెప్పు జాన్, నువ్వు కొత్త పెళ్ళైనావు కదా, ఇప్పుడు ఎవరైనా ఏమో అడిగినాను ఏమంటావు నువ్వు? అయ్యా నా భార్యని చెప్తాను అయ్యా అంటే చూడండి. 2 నెలలు పెండ్లైన వాళ్ళైనా 200 సంవత్సరాల కింద పెండ్లాడైనా ఏమంట? పగిరే చాటి చాటే. బా చెప్పండి కొట్టుకోండి మా జాటీలు మీరే. అందుకేనేమో దేవుడు పాపం ట్యూబ్లైట్లు తీసి ఇప్పుడు ఈ లైట్లు వేసిండేది. అయినా ట్యూబ్లైట్లు ఉండాలి ఇంట్లో. అమ్మ గురించి ఎక్కలేదు. ఎవరు జాటి ఎవరు పగలమంట. మీరు చూడండి, కావాలంటే కొత్తగా ఇంకా పెండ్లు అయింటుంది, ఒక వారం అయింటుంది పెండ్లు అయ్యి. వాడిని పోయి ఏమని అడగండి, ఏం కథ అంటే అన్నా నా భార్యని అడిగి వస్తానుండన్నా అంటాడు. అప్పుడు వాడు మళ్ళీ అమ్మని అడుగుతా నేను అడిగేవాడు. అప్పుడే స్టార్టింగ్ ఏమప్పుడు కొత్త బంగారమైనా పాత బంగారమైనా మంగా వేసుకొని చేతిలో అసలు అర్థం చేసుకోండి ఎటువైపు పోతా ఉంది లోకం. అంతెందుకు చాలామంది ఇప్పుడు దేవుడిని ఆడిపిస్తారు. ఇప్పుడు సంఘము దేవునికి భార్య. అర్థం చేసుకోండి, సంఘం ఎవరు? దేవుడికి భార్య. నాన్న చెప్పినట్లు విను దేవా, నువ్వు చెప్పినట్టు నేనేం వినేది? నేను బయటికి పోయేస్తాను దేవా, 2 మైలు చూస్తుండు. నేను బైక్ తోలుతాను దేవా, నా వెనకలు నువ్వు ఉండు కాపాడు అంటే ఏమి? ఇప్పుడు దేవుడికి నువ్వు చెప్తున్నావు దేవుడు ఏం చేయాలా అని. ఆయన చెప్పేటికి ముందే నీ రాకపోగలది ప్రయాణం నీకు తోడుకుంటాను, నువ్వు జాగ్రత్త బండి. ఆడ స్పీడ్ బ్రేకర్ అది ఇది బోర్డు ఉంటుంది, లిమిట్ 20 కిలోమీటర్లే పోవాలని. వీడు బర్రని పోయాడు, స్పీడ్ బ్రేకర్ ఎగిరి పడి చచ్చిపోతాడు. ఇంట్లో అందరూ ఏడుస్తారు. అప్పుడు నా కొడుకు చచ్చిపోయా, నా కొడుకు మీద దేవుని దృష్టి లేదు, నా కొడుకుని దేవుడు చూడలేదు. ఆడ బోర్డు ఉందే లేదా? ఆడ ఎంత పోవాలి స్పీడ్? వాడు పోయింది ఎంత? 120, అంటే 100 ఎక్కువ పోయింటాడు వాడు. లోబడనొల్లని ప్రజలు. అందుకే అన్నాడు అక్కడ, నా పేరు పెట్టబడిన. మనం ఎవరి పేరు పెట్టుకున్నాం? మనం యేసుక్రీస్తు పిల్లలం, క్రైస్తవులం. ఎవరు మనము? అక్రైస్తవులు కాదు, మనం క్రైస్తవులం. ఈ యోన దేవుడిని ఒకసారి చూద్దాం. కుమో వాపస్ ఒకసారి యోన గ్రంథానికి పోదాం. యోన గ్రంథానికి 2వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనను, నేను హెబ్రీయుడను. ఏమంట?
మేము విశ్వాసులు సార్. మీరెవరు? మీరు విశ్వాసులు, పిశాచులు కాదు, మీరు అందరూ విశ్వాసులే. నేను హెబ్రీడు. హెబ్రీడ్ అంటే విశ్వాసి. ఈ హెబ్రీడ్ అనే పదం మీకు ఆది కాండంలో ఉంటుంది. ఫస్ట్ హెబ్రీయుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. హల్లెలూయా. హెబ్రీడ్ అంటే ఎవరు? విశ్వాసి. హెబ్రీడ్ అంటే ఎవరు? విశ్వాసి. ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు, నేను విశ్వాసి. ఈ విశ్వాసి చేసిన పని చాలా ఘోరమైన పని. తర్వాత ఏమో చూడండి, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు గలవాడు. అవునా? భయభక్తులు కలిగినాడా? దేవుడు చెప్పిందేమి, ఆయన చేసిందేమి? దేవుడు చెప్పిందేమి, ఆయన చేసిందేమి? నినివేకు పొమ్మని దేవుడు చెప్తే నేను పోను ప్రభువా అని తార్షీషు పోయి మళ్ళా ఆ తార్షీషు పడవలో ఆ సముద్రం మీద దేవుడు తుఫాను పంపించి ఆ పడవలో ఉండే అన్ని గోధుమలు, వాళ్ళ ఏమంటారు బట్టలు, వ్యాపార సంబంధం అన్నీ తీసి ఆ సముద్రంలో పడివేస్తే మనోడు కింద పోయి పండుకున్నాడంట, బాగా పడవ కింద. అడవి వాళ్ళు అన్నారు, నిద్రపోతూ లే, నీ పేరేమి, నీ ఊరేమి? అప్పుడు లేచి, నేనేమనుకున్నావు, నేను భక్తుడు, నేను ప్రార్థన చేస్తే వాన ఆగిపోతుంది, నేను ప్రార్థన చేస్తే రోగాలు బాగైపోతాయి, నేను ప్రార్థన చేస్తే అన్ని తలకిందులు అయిపోతాయండి. వాడు అన్నాడు, రే నువ్వు ప్రార్థన చేయమని చెప్పి వచ్చినాం, లే పైకి. నువ్వు ప్రార్థన చేయకుండా ఏం చేస్తావంట? అక్కడ చెప్పున బారుకు సంఘం పండుకుంది కాబట్టి తుఫాన్లు, భూకంపాలు. బారుకు సంఘం పండుకుంది కాబట్టి పోయిన నెల 3 నెలలు ఎండ వర్షం లేకుండా దేవుడు ఆపేశాడు. ఇప్పుడు నేను పండుకొని లేచేమన్నాడు. అబ్బా క్షేమంగా వచ్చానప్ప. తాసేసిపోలే, ఇంకా పడవ మధ్యలోనే ఉంది, పడవంతా మునిగిపోతా ఉంది, లోపల ఉండేవన్నీ బయటికి వేసినా అర్థం కాలే. కొన్నిసార్లు అట్లే విశ్వాసి క్రైస్తవ జీవితం జీవించే వ్యక్తికి అసలు అర్థం కాని జీవితం జీవిస్తున్నాడు. లోకమంతా మునిగిపోతుంటే, ఒకవైపు ప్రపంచం దేశాలు మునిగిపోతుంటే విశ్వాసం చెప్పుకొని సేవకులు, ప్రవక్తలని చెప్పి బోధకులు నిద్రపోతున్నాం. ఇప్పుడు పక్కన లేపాలి. మీకు తెలుసా, ఆ యోనాను లేపిన వాడు అన్యుడు. ఇప్పుడు చెప్పాలి అన్యులు వచ్చి, అయ్యా లేయండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి, మీ దేవుడు గొప్ప దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు మేము లేచి, మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడు? నిద్రలేసి. నువ్వు నిద్రలేసే లోపల మొత్తం ఖాళీ అయిపోయింది పడవంతా, ఇంకా పడవ కొట్లాడుతూ ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, ఒక్క మనుషుడు చంపలేదు దేవుడు అక్కడ. ఇప్పుడు అంటున్నాడు అక్కడ, చూడండి ముందు చదవండి, నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను, తాను యెహోవా సన్నిధి నుండి. ఇప్పుడు చూడండి, ఇంతసేపు మనం చదువుకున్నాం ఆమోసులో, నా వైపుకు తిరగండి, నా వైపుకు తిరగండి, నా వైపుకు తిరగండి అంటే దేవుని సన్నిధిలో ఉండకుండా పారిపోతున్న ప్రజలు మనం. రెండవ మరణం తప్పించుకోవడం ఈజీ, అయితే మొదటి మరణమే తప్పించుకోవట్లేదు ఇక్కడ ప్రజలు. ఈ మొదటి మరణం తప్పించుకోవడానికి ప్రయాసపడుతున్నారు చాలామంది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి భయపడేవాడినే కానీ దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చున్నాను, దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చున్నాను. ఈరోజు సంఘం ద్వారా దేవుని సన్నిధిలో కనబడట్లేదు, సంఘం పారిపోతా ఉంది. సంఘం లోకం వైపు పారిపోతుంది. లోకంలో ఏమిస్తారు, 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 ఏమిస్తారు. ఎందుకు తుఫాను, ఎందుకు భూకంపాలు? ఇంకోసారి చూద్దాం తొందరగా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం చదువుకుందామంట. నేను చెబుతాను, జాగ్రత్తగా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం నుండి, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఈ సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము
పొర్లినను అవి ప్రబలక లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఎందుకు పొందుతారు సముద్రాలు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా. ఏం మాఫియా? గవర్నమెంట్ వాడు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు సముద్రంలో నదుల్లో ఉండే ఇసుకని తవ్వి 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 అమ్ముకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, సముద్రం ఊరుకుంటుందా? హలో, ఆడ యోనా కథ వేరే, ఇప్పుడు ఇర్మియా కథ వేరే, ఇప్పుడు ప్రజెంట్ కథ వేరే. ఇప్పుడు ఎందుకు సముద్రాలు వంకలు పొంగుతున్నాయంటే వాటికి నిలబడికి స్థానం లేదు. అవి నిలబడడానికి స్థానం లేదు, అందుకే అవి జ్వరబడుతున్నాయి ఇప్పుడు మనుషుల్లోనికి. మన బళ్ళారిలో బస్టాండు, స్టేడియము, ఆ రంగమందిరు, ఆ వాల్మీకి భవను అవన్నీ కట్టినారు కదా. అదేం తెలుసా మీకు? నల్ల చెరువు. ఏం పేరు దాని పేరు? ఇప్పుడు వర్షం వస్తే నీళ్ళు అడిగిపోతుండే అప్పుడు అమ్మా. ఇప్పుడు ఆడుంది చెరువు. ఆడ హైట్ చేసేసరికి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చి, రోడ్డు నుంచి కిందికి వచ్చి ఆ ముందుండే కమలీ బజార్, ఆ బజార్లో దూరుకుంటాయి. ఎందుకు? నీళ్ళకేం లేదు, ఇప్పుడు నిలబడికి స్థలం లేదు. వాటి దారిని మనుషులు ముచ్చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ, విజయవాడలో కానీ, ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో ఎందుకు కూలిపోతున్నాయంటే వీరు చెరువులన్నీ మూసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఇప్పుడు నీళ్ళు ఆడిపోతున్నాయి. అవి అపార్ట్మెంట్లోకి వస్తాయి, అవి ఆడిపోవవి. ఇప్పుడు చెప్తాం, సింపుల్ మనం చెప్తాం ఒక చిన్న మాట. కాటిగుడ్డం పైన మనకి ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ కడితే నీళ్ళు ఆడికి వస్తాయి, మన కిందికే వస్తాయి, మన కిందికే వస్తాయి. మనం అడ్డం కట్టుకున్నాం, మనకి ఇంకేడిపోతాయి, అవి పైకి పోతాయా? మన దగ్గర నిలబడతాయి. నిలబడి 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 ఒక అర్ధ గంట అయినాక ఆ గోడది పగల కొడుతుంది. అప్పుడు కింద ఉండేవాళ్ళు, మిల్లారపేటలో ఉండేవాళ్ళు గడ్డ కిందకి పడితే నీళ్ళు. అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు ఇసుకేశాడు సముద్రానికి? ఎందుకు దేవుడు నదికి ఆనకట్టలు కట్టాడు? ఎందుకు దేవుడు అప్పట్లో చెరువులు పెట్టాడు? అవన్నీ నీళ్ళ నిలబడితే హాని కలగకుండా ఉండాలని. వీళ్ళు ఏం చేశారు? బెంగళూరు కూడా అంతే, అన్ని చెరువులు మూసేసినారు. బెంగళూరులో దగ్గర దగ్గర 150 చెరువులు మూసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. మొన్న మన ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చూడండి, అన్ని చెరువుల మీద కట్టిన ఇండ్లన్నీ కొట్టేస్తూ ఉన్నాడు. ఎకరాలు ఎకరాలు స్కూళ్ళు, పెద్ద పెద్ద స్టూడియోలు. అర్థమైంది ఆయనకి. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక పక్కింటోటి దెబ్బతింటే మనం హుషారవ్వాల. ఇప్పుడు ఆడాడ ఇప్పుడు గుడిసెలు తక్కువనే, ఆడాడ ఒక ఇంటికి అగ్గంటుకుంది అనుకోండి, ఇంట్లో మనం ఏం చేయాలా? టీవీ చూసుకుంటుండాలా, నీళ్ళు పెట్టుకోరా, టీవీ చూసుకుంటుండాలా. గాలి వస్తే ఏమవుతుంది? అది నీ టీవీకి వస్తుంది. నిన్న విజయవాడలో కొంచెం మాట్లాడుతుండే, ఏమయ్యా ఎట్లుందంటే, సార్ ఆదివారము కొద్దిగా మటన్ తీసుకొని తిన్నారంట, చర్చికి పోకుండా మటన్ తీసుకొని తిన్నారంట. నిద్ర వచ్చి పండుకుంటే నీళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయంట. వాళ్ళు ఇట్లా వాళ్ళు వెళ్ళే ఇంత హైట్ ఉంది, ఆ హైట్ మీద మంచం ఇంత హైట్ మీద ఆ బెడ్ వేసుకొని పండుకున్నారు. ఆ మెల్లగా నీళ్ళు వచ్చి ఆ బెడ్ని ఇట్లా లేపిందంట. నాకు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంటి కట్ట ఇంతుంది, దానిపైన ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఇది బేస్మెంట్, దాని మీద కట్టుకున్న ఆ మంచం మీద ఇప్పుడు అనుకోండి, దీని మీద మంచం వేసుకొని ఉంటుంది కదా, ఈ మంచం మీద బెడ్ మళ్ళీ ఇంతుంది. అదే ఈ బెడ్ మీద పండుకున్నారంట వాళ్ళు, బాగా మటన్ తిని పండుకున్నారంట పాపం బుద్ధిమంతులు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం అర్థమే కాదంటే బాగా నిద్ర మబ్బు. చూడండి, పగలపూటే కొంతమందికి దయ్యం పడుతుంది, నిద్ర దయ్యము. చర్చిలోనే పడుతుందంటే ఇంట్లో పడదా? వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నా బెడ్ తేలినప్పుడు అర్థమైంది అయ్యా నేను నీళ్ళలో ఉన్నానంట. నేను నిజమంటే నిజమయ్యా నేను చెప్పేది అని లోపల సొంపై చూపిస్తే ఆ కిటికీ అంత హైట్ ఉన్నాయి నీళ్ళు, అంత మార్క్. లెక్కేసుకోండి ఎంత నిద్ర వాళ్ళని ఏమంటారు, కైపు. తాగిలోని కైపు వచ్చింటే కైపు వచ్చిన కొంతమంది నిద్ర.
ఇంకా ఆ బెడ్ లేపింది పర్లేదు, నీళ్ళు ఒకవేళ ఫుల్ వచ్చి వాళ్ళకి ఈత రాకుండా ఉన్నారనుకో అని ఇట్లా అంటారు కదా, అప్పుడు నీళ్ళు ముక్కలు పడేస్తాయి. ఇంకంతే, రివర్స్ రావే. కొంతమందికి నిద్ర చదువు ముందు చదవమంట. నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనుషులు గల మనసు గల వారు తిరుగుబాటు చేయొచ్చు, తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించిన వాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరంట. తర్వాత, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. ఎందుకు ఇప్పుడు అవి తప్పి ఊర్లోకి తిరుగుతున్నాయంటే వీరి దోషాలే. మీరు బళ్ళారిలో పుట్టింటే మీకు అర్థమవుతుంది. బళ్ళారి కొండలు లేకపోతే పులిని చూసింటారా? బళ్ళారి కొండల్లో లేకపోతే పులిని చూసింటారా మీరు? ఇప్పుడు బళ్ళారి కొండలో పులి వస్తున్నాయంట. ఎక్కడ వస్తాయి పులులు? ఎందుకు పులిలు బళ్ళారి కొండకు వస్తాయి చెప్పండి? ఈ మనిషి అడవిలో పడినాడు, అడవిని చంపుతున్నాడు, వాళ్ళకి కనపడని చంపుకుంటున్నాడు. ఇప్పుడు అవి ఏం చేస్తాయి? ఆహారం కొరకు ఊర్లో పడ్డాయి. ఊర్లో ఆహారం దొరకకపోతే కొండలపై కూర్చున్నాయి. ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తాయి మనుషులు తినేకి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అవి క్రమం తప్పినాయి? అడవిలో ఉండవలసిన జంతువులు ఊర్లో కిందకు వస్తున్నాయి. ఊర్లో ఉండేవాడు ఊరికి మూసుకొని ఉండకుండా అడవిలో పోయి అడవి అంతా నరికి ఆడ బిల్డింగ్లు కట్టి ఆడ హోటళ్ళు కట్టి ఆడన్ని టూరిస్ట్ పాటలు పెడుతుంటే ఆడుండే వాళ్ళు ఇప్పుడు సిటీలో పిక్నిక్ వస్తున్నారు. వీడేమో ఈటి వండుకొని పోయి ఆడ తింటే వాళ్ళు సీదా ఈటికి వచ్చి ఈడు తినేస్తున్నారు. వచ్చి వాళ్ళకి ఏం దొరుకుతాయి? వాళ్ళని మేకలు అంటే మేకలు, మనుషులు అంటే మనుషులు. క్రమము తప్పడానికి కారణం ఏమో తెలుసా? విశ్వాసి నిన్ను బట్టి ఈ యొక్క యావత్ సృష్టి తమ క్రమము తప్పిపోతా ఉంది. వంకలు చూడండి, మీరు బాగా చేసుకోండి. నీళ్లు బళ్ళారి కొండలో పడితే అవి అట్లే కిందికి దిగి ఆడుండి నాగల చెరువులోకి వస్తాయి. నాగల చెరువు నుంచి అట్లే ముందుకు పోయి నల్ల చెరువులో నీళ్ళు పడుతుండే. ఇప్పుడు నల్ల చెరువు ఏమైపోయింది? మూసేసినారు. ఇప్పుడు ఏమవుతాయి? అవి ఆటోమేటిక్గా వాటి దారి మళ్ళతాయి. దారి అవి మళ్ళవు. మనుషులే మళ్ళిస్తారు. మా ఇంట్లోకి రావద్దులే, పక్కింట్లో పో, పక్కింట్లో వాడు వాళ్ళ ఇంట్లో పో, వాళ్ళ ఇంట్లో వాడు వాళ్ళ ఇంట్లో పో. లాస్ట్ గేమ్స్ అంటే అదో పెద్ద గుడి బడే ఉంటుంది. ఆ గుడిలో ఒక బడిలో గడిచారు సీజన్ నీళ్ళని తోంపోయి. ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు. అందుకే అన్నాడు తర్వాత మళ్ళా, మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు జనులు? నేను చెప్తున్నా, మేము దేవుని జనులని. ఇప్పుడు ఎవరు అంట జనుల అంటే దుష్టుల్ని బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాలని పాడు చేస్తే వాక్యం చెప్పాడు. ఇప్పుడు దుష్టులు ఏంటారంట? చర్చిలోనా బయట? అమ్మా చెప్పాలి, నేను వాక్యం నేను చెప్పట్లేదు మాట. నా జనులలో దుష్టులున్నారు, పక్షి వేటకాండ్లు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. చాలా మంది క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్న వారి హృదయం కపటముతో నిండుకుందంట. వేరే వాళ్ళు బాగుపడితే సహించలేకపోతున్నారంట. తర్వాత మాట చూడండి, ఇంకోటి మాట బాగా కింద. దాని చేతనే వారు గొప్ప ఐశ్వర్యవంతులగుదురు, వారి క్రొవ్వి మలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపగా ఉందినా? దేవుడు ఎందుకు శిస్తున్నాడంట? ఎవరిని బట్టి శిక్ష వచ్చింది ఇప్పుడు భూమి మీదకి? నేను చదువుతాను, చూసి జాగ్రత్తగా వినండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది,
మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనకు వీలగినట్లు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిడల ఒకడు మికటమైన ప్రేమ గలవారయుండుడి. సణుగు కొనకుండా ఒకనిడల ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులయుండుడి. ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించేలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసినలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమ ప్రభావము కలుగును గాక. ఇది ఒక వంతు అయితే ఇంకోటి చెబుతాను చూడండి. ఇప్పుడు 10వ వచనం, ఎవడను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచును. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇప్పుడు లాస్ట్ వర్షం చదువుదామంట.